పద్మ అనే మహిళ తన కూతురితో ఒక గ్రామంలోకి వచ్చినప్పుడు అక్కడున్న కొంతమంది పిల్లలు ఆమెని పిచ్చిదాని లాగా భావించి కొట్టడం మొదలు పెడతారు. అదే సమయంలో వేరొక మహిళ అక్కడికి వచ్చి పిల్లలందరినీ తిట్టి పంపించేస్తుంది. ఆ తర్వాత పద్మకు ధైర్యం చెప్పి అక్కడ నుండి తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అలా ఇంటికి చేరుకున్న తర్వాత వారికి తాగడానికి మంచినీళ్లు ఇస్తుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఉన్నట్టుండి పద్మ కూతురు అనారోగ్యానికి గురవుతుంది. ఆ సమయంలో వైద్యం చేసే మహిళ దగ్గరికి రాగా ఆమె ఒక రసం తాగించుకొని తిరిగి కళ్ళు తెరుస్తుంది. అయితే ఒక రోజు తల్లి కూతురు ఇద్దరు కూడా కూర్చొని ఉన్నప్పుడు ఆ చిన్న పాప పరిగెత్తుకొని గేటు వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో కొంతమంది పిల్లలు స్కూల్ కి వెళ్లడం గమనించి వారిద్దరు కూడా పిల్లల్ని వెంబడిస్తూ స్కూల్ కి వరకు వెళ్తారు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులని చూసి తన కూతురిని తీసుకొని వచ్చేస్తుంది. మరోవైపు వారికి సాయం చేస్తున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్ని రోజులని వారిని ఇంట్లో ఉంచుకుంటామని మాట్లాడుకుంటారు. అయితే ఒక రోజు రాత్రి ఆ మహిళ పద్మను తిట్టడం జరుగుతుంది. దాంతో ఆమె బాధగా గుడికి వెళ్లి అక్కడ ఏడుస్తూ తన కష్టాలను చెప్పుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన మహిళ ఇంటి బయట కలుపు చల్లుతుంది. నిద్రపోతున్న పద్మను లేపడానికి చూస్తుంది, కానీ అప్పటికే పద్మ చనిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.